గుంటూరులో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు పరిగెడుతున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఇంధన కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఇప్పుడు బంకుల వద్ద పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రధానంగా చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కోసం మాత్రం భారీగా వాహనదారులు మాత్రం పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టే ఉదయం నుంచే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా పెట్రోల్ పంపుల వద్ద ఏదైతే ఉందో కొన్ని చోట్ల మాత్రం ఏదైతే ఉందో నో స్టాక్ బోర్డులు కూడా ఉంటుంటే మరికొన్ని చోట్ల మాత్రం భారీగా వాహనదారులు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం వాహనదారులు రోడ్డు మీదకి రావడంతో కూడా బారులు తీరున్నారు. దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా దాదాపు చూసుకున్నట్టు మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా కలెక్టర్లు కూడా జాయింట్ కలెక్టర్లు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ పంపుల వద్ద ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం పోలీసులు కూడా యంత్రాంగం కూడా అప్రమత్తమై పెట్రోల్ పంపుల వద్ద కూడా పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడా చూసుకున్నట్టే మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత ఉండకూడదు. ఇప్పుడు సీజన్ కాబట్టి, రబీ సీజన్ కాబట్టి ఒకవైపు నుంచి కూడా రైతులకు కూడా డీజిల్ ఎంతో అవసరం ఉంటుంది. మాత్రం వాటన్నింటినీ కూడా ఆయిల్ కంపెనీలు ఈ విధంగా చూసుకున్నట్టే మాత్రం వీటన్నిటి కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకుంటే రెవెన్యూ అధికారులు ఇప్పుడు పోలీస్ అధికారులతోటి అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి కూడా ఏదో ఒక కమిటీని కూడా వేసిన పరిస్థితి నెలకొంది. టాస్క్ ఫోర్స్ అని దాని మీద ఒక పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఏపీ ఏదైతే ఉందో ఇంధన సరఫరా శాఖ సంబంధించి కూడా ఏదైతే ఉందో ఒకవైపు నుంచి కూడా సరఫరా చేస్తాము, కేవలం కావాలని ఒక మాత్రం అందరూ కూడా అపోహలు వచ్చేసి తమకు కావాల్సిన పెట్రోల్ కి డీజిల్ కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుని వెళ్తున్నారు. ఇది వాళ్ళ సరఫరా కావాల్సినంత మేర తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఇప్పటికే అది వెళ్ళని సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒకవైపు నుంచి పెట్రోల్ బంక్ అసోసియేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఒకవైపు నుంచి డీజిల్ కొరత ఉంది కానీ పెట్రోల్ ఎలాంటి కొరత లేదు. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం కేవలం కావాల్సినంత మేర మాత్రం ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ఇంధన సరఫరా చేయలేకపోయాయి. దానివల్లే కొద్దిగా సమస్య కూడా ఏర్పడింది. రేపు ఎల్లుండిలో 2 రోజుల్లో మాత్రం ఈ సమస్య పూర్తవుతుంది. కానీ కొంతమంది ఏదైతే ఉందో వాహనదారులు కూడా తమకు కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తున్నారు, అది మా దృష్టికి వచ్చేసింది అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే అసోసియేషన్ కి నేత గోపాలకృష్ణ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఏదైతే ఉందో 2 రోజులు మాత్రం క్లీన్ గా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ కి ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం ఎక్కడా చూసుకున్నట్టే ఒకవైపున ఇంధనం కోసం మాత్రం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఏదైతే ఉందో కొంతమంది కూడా వీటి వల్ల కూడా అసౌకర్యం వస్తుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి డ్రైవర్లు కూడా తమ ఆవేదన వెలిపిస్తున్నారు. దీని మీద కూడా మేము పట్టుబోసుకుంటాం, ఏదైతే ఉందో దీని మీద కూడా మాకు జీవన పరిస్థితులు ఉన్నాయి, వీటన్నింటినీ క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మాకు సమస్యలు వాటిల్లకుండా మాత్రం పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మాత్రం విన్నవిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.